హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లున్నారు అందరూ? ఇక్కడైతే ఫుల్ చలి ఉంది. మాకు చలి స్టార్ట్ అయిపోయింది ఫుల్. ఇండియాలో ఫుల్ సమ్మర్ అని వింటున్నా రోజు ఇంట్లో వాళ్ళతోని. అది మొత్తానికి వెదర్ అయితే అట్లుంది, కంప్లీట్ ఆపోజిట్. సో ఇవాళ జస్ట్ ఒక చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంట్లో ఎవరు లేరు. అరుణ్ ఇప్పుడే బయటికి వెళ్ళిండు. అరుణ్ అండ్ హర్ష్ని వాళ్ళు చికెన్ తీసుకొని వస్తారు. సో మనం చికెన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేయాలి. సో లెట్స్ మేక్ చికెన్ కర్రీ టుడే. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఇది వచ్చి మేము శ్రీజ ఇక్కడ ఉన్నప్పుడు పెట్టింది చెట్లు, పుదీనా. ఇది కొంచెం మెల్లగా వచ్చింది ఇప్పుడే. సో ఇప్పుడు దీన్నే వాడాలి చికెన్కి. ఇదంతా కొత్తిమీర. ఏదో మరి పెరుగుతలేదు, ఇంతే ఉన్నాయి చాలా రోజుల నుంచి. కరెక్ట్గా అంటే మట్టి కరెక్ట్ లేనట్టుంది. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ఇది కూడా అదే ఏమంటారు, పుదీనా కరెక్ట్ పెరగట్లేదు, అంటే మనకు మట్టి కరెక్ట్ లేదు. సో ఇదైతే ఓకే, నాట్ బ్యాడ్. దీన్ని యూజ్ చేయాలి ఇప్పుడు. ఇంకోటి మా ఇంట్లో ఇది ఒకటి డిఫరెంట్ చెట్టు ఉంది. ఇది ఏందో వైల్డ్ లెమన్ అట్. ఇది ఇక్కడ మా ఇంటి ఓనర్స్ చెప్పారు, సేమ్ నిమ్మకాయలానే ఉంటుంది టేస్ట్. అంటే వాళ్ళు చెప్పారు ఏమంటారు వాడచ్చు దాంట్లో అని, ఇది వంటలలో వాడచ్చు అని చెప్పారు. కానీ మేము ఎప్పుడు వాడలే. కానీ సేమ్ టేస్ట్ అయితే లెమన్ లానే ఉంటుంది, ఎగ్జాక్ట్ లెమన్. చూపిస్తాను ఒకసారి కట్ చేసి. ఇది చూడండి ఎట్లుంది, కలర్ ఉంది, వైల్డ్ లెమన్. చూడండి ఎగ్జాక్ట్ ఇది లెమన్ లానే, లోపల కూడా అట్లే ఉంటుంది. లెమన్ ఎగ్జాక్ట్. ఓకే, ఆనియన్స్ కట్ చేస్తాం. ఇప్పుడు బయట ఉన్న పుదీనా కొంచెం కట్ చేసుకొని వద్దాం. యా, కట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది అట. ఫ్రెష్ మనకి ఇంత సరిపోతుందా? కొంచెం కావాలి. బాగుంది స్మెల్. ఓకే, ఇది రెడీ. So let's take a bowl. దీంట్లో వేద్దాం చికెన్. మొత్తానికి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి వేయించాలి. ఓకే, ఆయిల్ జస్ట్ వేయించడానికి. సో అది సంగతులు. దానికి చికెన్ బ్లాగ్ అయిపోతుంది ఇవాళ. సైలెంట్గా ఉంది ఇట్లా, ఎవ్వరు లేరు, జస్ట్ మీ. ఇదంతా డెకరేషన్ మొన్న హర్షిని బర్త్డే అయిన ఉండే.
డెకరేషన్. అండ్ బర్త్డే రోజు చేసిన బిర్యానీ కొంచెం ఉంది. ఇది వెజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. 20 మెంబర్స్ వరకు వచ్చారు ఆ రోజు. సో ఇది ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది. ఇవన్నీ దీనిలో వేసేయాలి. డార్క్ బ్రౌన్ అయ్యేదాకా వేయాలి. అది డార్క్ బ్రౌన్ కాదు, కొంచెం బ్రౌన్, జస్ట్ బ్రౌన్ అయ్యేదాకా చేసేసి మిక్స్ చేసేద్దాం. నార్మల్గా ఎప్పుడు ఇట్లా వేయ, స్పీడ్గా వేసేది తెలిసిందే కదా మన బ్యాచిలర్ వంటలు ఎట్లా ఉంటాయో అట్లా వేస్తాం. కానీ ఇవాళ వీడియో కోసం కొంచెం ఓపికతోనే ఎక్కువ ఈ బ్రౌనిష్ ఇంతవరకు వచ్చిన తర్వాత నేను వేసేసి ఓకే ఇది కాదు మిర్చీలు ఒక 4 ఇప్పుడు మసాలా సెటప్ అన్నట్టు ఒక 2 అయ్యో కొన్ని కాజులు వేయడం. అండ్ ఇవి ఓ 2 ఇది అది అండ్ ఇదో ఇవి ఒక 3 వేద్దాం. 1 2 3 లవంగమ్స్ అండ్ దీంట్లోనే ఇంకేమేద్దాం. ఇది మన ఓన్ స్టైల్ రెసిపీ, ఇది ఇట్లా ఉంటుంది. అండ్ జీలకర్ర అండ్ అట్లే సాల్ట్, వెరీ సాల్ట్ అయిపోతుంది. ఓయ్యా పింక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఎందుకు వాడతారో నాకే తెలియదు, వాడతాం అంతే. హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ కొంచెం నార్మల్ సాల్ట్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది ప్రైస్. అది ఏదో మంచిది అన్నారు కానీ తీసుకున్నాం, వాడుతున్నాం. అదే చాలా రోజుల నుంచి ఏం మంచిదేమో, ఏం తేడా అయితే ఉండదు కొంచెం. కాకపోతే హిమాలయన్ సాల్ట్ కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, అది సాల్ట్నెస్
కొంచెం తక్కువ ఉంటుంది నార్మల్ ఉప్పు కన్నా. అదైతే అబ్జర్వ్ చేసినాం. ఇక మరి హెల్త్ బెనిఫిట్స్ అంటే నాకు తెలిసి రెండు సేమే, ఏదైనా ఉప్పే. నెక్స్ట్ మిక్సీ. ఓకే, ఇదంతా వేరే ప్లేట్లు వేయాలి. చల్లైన తర్వాత మిక్సీ వేయాలి. చిచ్చి బ్రెయిన్ పైన వీడియో. ఓకే, ఇది మన మసాలా ఇట్లుంది. దీన్ని మొత్తం మిక్సీ చేసేసి మనోడు చికెన్ తెస్తుండు. చికెన్ వచ్చిన తర్వాత చేద్దాం మిక్సీ. అప్పటి వరకు రిలాక్స్. ఈ ఆరెంజెస్ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. అంటే జనరల్గా ఇండియాలో ఎప్పుడు ఒకటి కింద పడ్డది, తినచ్చు అనుకుంటా. ఇండియాలో అంటే ఇండియా అని కాదు, నార్మల్గా ఇవి ఆరెంజెస్ ఎక్కువ తినను. కానీ ఇది మన ఇక్కడ ఇంట్లో ఫస్ట్ పెరిగింది కాబట్టి ఒకసారి ట్రై అయిపోద్ది అవుతుంది. ఇప్పటి చూద్దాం. ఆరెంజ్ కూడా అయింది. ఇది కింద పడ్డదంటే మోస్ట్లీ పండినట్టే. మొత్తం ఫుల్ ఆరెంజ్ కావాలి, కొంచెం లైట్గా ఉంది. ఈ కలర్ ఉంది. సీడ్స్ తీసేసి సూపర్. కాకపోతే ఇంకా స్వీట్ కాలేదు. ఇది యాక్చువల్లీ ఈ చెట్టు మస్తు స్వీట్ ఉంటాయి, కానీ ఇప్పుడైతే ఇంకా స్వీట్ కాలేదు. నాకు తెలిసి ఇంకా ఆరెంజ్ కాలేదు కాబట్టి కొంచెం పుల్లగా ఉంది. ఓకే, చెత్తని క్లీన్ చేయాలి. ఓకే, ఒకసారి కాల్ చేద్దాం అరుణ్ భయ్యాకి. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు అవుతుంది? ఓకే బ్రో, కమ్ సూన్. యా, వచ్చినట్టున్నారు మన వాళ్ళు. సౌండ్ వస్తుంది. ఫీల్ చేయవా? ఆనియన్స్ కొట్టినా కూడా కలర్ లైన్లు వస్తున్నాయి. వచ్చి ఆనియన్స్ అంటున్నా, పొటాటోస్. జస్ట్ ప్లేన్ ఆయిల్లో ఫ్రైయింగ్. హాయ్ హర్షిని. బాగున్నావు హర్షిని, ఇద్దరు బాగానే ఉన్నారు. అట్లా అనుకుంటారు మీరు అందరూ. ఏమవుతుంది భయ్యా? చెప్పు. ఓన్లీ ఆయిల్ పోసేసి చికెన్ ఇట్లా చేస్తే బాగా అవుతుంది. ఓన్లీ ఆయిల్లో ఫ్రై ఫస్ట్. అది చేయాలి, మంచి లేదు. మనం చేసిన ఆనియన్ పేస్ట్, సారీ క్యారమిల్ కాదు, క్యాడ్బరీ క్యారమిల్ ఫ్లేవర్ చాక్లెట్ బాగుంటుంది. ఇండియాలో అయితే నేను చూడలే, అమెజాన్ ఉంటే ఉండొచ్చు, బాగుంటుంది టేస్ట్. చూడారు కలుపు. చూడడానికి అయితే చాలా డెలిషియస్గా ఉంది. ఇది కూడా ఫ్రమ్ ఇండియా. కారం
కలర్ మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన స్పైసెస్ అన్నీ ఇండియా నుంచి. వేడిగా చీజ్ బ్రో దానిలో ఇప్పటిదానిలో కొంచెం వాటర్ పోసేసాం. హలో హాయ్ అప్పు. బ్లాగ్ ఇస్తున్నా. చికెన్ కర్రీ ఏం సార్ మీరు? చూపెట్టు ఏం నడుస్తుంది. ఇవి మా ఇంగ్రీడియంట్స్ మటన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఎస్ ఇక మమ్మీ హాయ్. ఓకే ఓకే సరే కానివ్వండి మరి. ఓకే రైట్ వావ్ సూపర్. ఇంత 3.5 ఆల్కహాల్ కనిపిస్తలేదు కదా, సారీ 4.2 ఆల్కహాల్. అది అయ్యేలోపు ఇదేదో ట్విస్ట్ ఇదా ఎఫ్ఐఆర్లో పెట్టింది. గుమగుమలాడే చికెన్ రెడీ. పెరుగు పచ్చడి మేడ్ బై అరుణ్ రామసాగరం. మొత్తానికి అనేది రెడీ అయిపోయింది. రైస్, ఆలు ఫ్రై, పెరుగు పచ్చడి అండ్ చికెన్. ఏమి 2 గంటలు నాన్న? పైనుంచి ఇట్లా వేసుకొచ్చాను. గుడ్ జాబ్ ఉంది. చికెన్ ఫస్ట్ టైమా? ఎట్లయింది ఆలు ఫ్రెష్ని? సూపర్ సూపర్ సూపర్. యా మంచిగా. యా సూపర్. చికెన్లో కొంచెం ఆలు, మోస్తే చికెన్తో కూడా జరుగు కొంచెమే సూప్ బాగా కొంచెమే దినంగానే పెట్టాను. అదేనా? ఇప్పుడు ఫుడ్ కోమా అంటారు దాన్ని. ఫుడ్ కోమా. యా ఓకే అంతేగాని లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. బాయ్. మంచిగా మీరు కూడా వండుకొని తినండి ఎవ్రీ సండే. ఓకే బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. చీర్స్. యా ఓకే బాయ్.